చాప్టర్ 1 వర్స్ 3. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ద ఆక్స్ నోస్ ఇట్స్ ఓనర్ అండ్ ద డాంకీ ఇట్స్ మాస్టర్స్ క్రీప్, బట్ ఇజ్రాయెల్ డస్ నాట్ నో, మై పీపుల్ డూ నాట్ అండర్స్టాండ్. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొను. దేవుడు ఎంతగానో బాధపడి మాటలు చెప్తున్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎంత చేసినా కానీ దేవుడు వాళ్ళని ఎంతగానో ప్రేమించేవారుగా ఉన్నారు. ప్రేమైన వాళ్ళారా, వాళ్ళల్లో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు మాత్రమే దేవుడు హేట్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళని హేట్ చేయట్లేదు, వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నారు, వాళ్ళని పాపాన్ని ద్వేషిస్తున్నారు. దేవుడు ఎద్దుకి తన ఓనర్ ఎవరో తెలుస్తుంది. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకొను. ప్రతిరోజు ఏ ఇంట్లోంచి బయటకు వెళ్తుంది, ఏ ఇంట్లోంచి బయటకు వస్తుంది, మరి దీని యొక్క ఓనర్ ఎవరు, దాని యొక్క ప్లేస్ ఎక్కడ తెలుస్తుంది. గాడిదకైనా సరే. ఇజ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుడు వాళ్ళని మరి ఐగుప్తు దాస్యం నుంచి బయటికి తీసుకొని వచ్చారు. అనేక శ్రమలు కలిగినప్పుడు వాళ్ళ ఇబ్బందుల్లో ఆదుకొని వాళ్ళని కాపాడిన దేవుడుగా ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈయన సృష్టికర్త యెహోవా దేవుడు అని తెలిసి కూడా, మరి వాళ్ళ పితరుల దేవుడు ఈయనే అని చెప్పి తెలిసి కూడా, సృష్టి మొత్తానికి కారకుడు ఈయనే అని తెలిసి కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళకి ఇష్టమైనటువంటి మరి విగ్రహాలను చేసుకొని వాటికి పూజ చేసేవాళ్ళుగా, వాటికి ధూపం వేసేవాళ్ళుగా వీళ్ళు ఉన్నారు అనేక చోట్ల. అందుకని చెప్పి దేవుడు చాలా బాధపడి, నన్ను విడిచి నా బిడ్డలు వేరే పనులు చేస్తూ ఉన్నారు. సృష్టికర్తను నేను, తండ్రిని నేను, నన్ను విడిచి వాళ్ళ ఇష్టమైన దారులు వారు నడుస్తూ ఉన్నారని దేవుడు ఈ ఎగ్జాంపుల్స్ రెండు తెచ్చారు. గాడిదకైనా బుద్ధి ఉంది, ఎద్దుకైనా బుద్ధి ఉంది, కానీ నా బిడ్డలకు మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, నిజమే కదా. తల్లిదండ్రులకు కన్నటువంటి బిడ్డల మాట వినకుండా వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటుంది. వద్దురా బాబు, అది మంచిది కాదు, అది కరెక్ట్ కాదని సరి చేసుకోకుండా ఉంటే తల్లిదండ్రులు ఎలా బాధపడతారో, ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు వీళ్ళ గురించి.